అరే వాని నరికేసి నా కూతుర్ని తీసుకొని రాండిరా అని కాలేజా సినిమాలో తనికెళ్ళ భరణి డైలాగ్ చెప్తాడు. దానికి మహేష్ బాబు దీన్ని తీసుకుపోయేదానికి నన్ను నరకుడు ఎందుకు భయ్యా, మామూలుగానే తీసుకుపోవచ్చు కదా అని అంటాడు. కానీ పక్కకున్న బ్రహ్మానందం రక్తపాతం జరగాల్సిందే అని చెప్తాడు. హాగో గట్లనే వేస్తున్నారు లోకం మీద ఆడోళ్ళు. మొగోన్ని కాకుండా ఇంకో మొగంతోని ఇజ్జత్ లేకుండా కలిసి ఉంటే ఉండాలి గాని నడిమిట్లా మొగోన్ని చంపుడు ఎందుకు? ఇరాకులు తీసుకొని ఏరే బతకొచ్చు కదా. విషమిచ్చి చంపుడు, డ్రమ్ములలో పెట్టుడు, కుక్కర్లలో వండుడు, హనీమూన్కి తీసుకుపోయి హత్యలు చేసుడు, దేనికి వాళ్ళ ఇష్టాల కోసం ఎట్లనన్నా చేసుకోండ్రి కానీ మనుషులను చంపుడెందుకు? కనీసం వారానికి వార్త గీసంటే చదవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదప్ప. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం విడతల అనే ఊర్లుండే కవిత అనే మహా గొప్ప పతివ్రత వేరే మొగంతోని ఏషాలు వేసుకుంటా తాలిగట్టిన మొగని చంపింది. పాపం పక్షవాతంతో పానం మంచిగా లేక బాధపడుతోని జీవి తీసిందట. తన ఇగరం తక్కువ ఎవరం ఇంట్లున్న తన 22 ఏండ్ల బిడ్డ తెలుస్తుందని కడుపార కన్న బిడ్డను కూడా చంపి అడవిలో వారేసిందట. అక్కడెవరో క్షుద్ర పూజలు చేసినట్టు, నరబలి ఇచ్చినట్టు పసుపు కుంకుమలు చల్లిందట, నిమ్మకాయలకు బొట్లు పెట్టిందట. మరి శవం ఎవరనేది తెలవాలి కాబట్టి ఆధార్ కార్డు అక్కడే వేసిందట. చూడుండ్రి ఎంత తెలివి కల్లా ఆడిదో దొరసాని. పోలీసులకు కవిత తీరు మీద అనుమానం వచ్చి గద్దిచ్చి గట్టిగా అడిగితే మొత్తం బయటికి చెప్పిందట. చూడుండ్రి మనుషులు ఎట్లా తయారైతున్నారో, సొంత ఆనందాల కోసము అర్థం పర్థం లేని సుఖాల కోసం కడమల పానాలు తీస్తున్నారు. అంతగానం కాయిస్తుంటే ఇడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవాలి గాని మనుషులను చంపుడేంద్రా అయ్యా. జనాలు మస్తు వైలెంట్ గా తయారైతున్నారు పాడుగాను. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటం మీకు యాదికున్నదా? వంట వార్పులు, రైలు రోకోలు, సడక్ బందులు, మిలియన్ మార్చులు, సాగహారాలు, రోడ్ల మీదికి తెలంగాణ జనం ఎక్కి ధర్నాలు చేసుడు యాదికున్నదా? ఇగో ఇప్పుడు కూడా గసంటి పోరాటమే జరుగుతున్నది యూరియా కోసము. రాష్ట్రం కోసం రణం చేసిన రైతన్నలే ఇప్పుడు అంతకంటే పెద్ద పోరాటం చేస్తున్నారు. రాష్ట్రం కోసం తీరొక్క తీరు పాటలు పుట్టుకొచ్చినట్టు యూరియా కోసం పాటలు కైగడుతున్నారు. రాజులే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే, నాడు పచ్చని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా. దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. ఎట్లున్నది పాట? నిజంగా తెలంగాణలో రైతులు వాడుతున్న కష్టాన్ని కళ్ళకు గట్టినట్టే వాడుతున్నారు కదా. ఇగో రోడ్ల మీద రైతులు చేస్తున్న పోరాటాలు ఎట్లున్నదో చూడుండ్రి. పోలీస్ అయ్యయ్యో రైతు బతుకును బిచ్చం ఎత్తుకునే కాడికి తెచ్చిండ్రు కదరా. అమ్మా యూరియా కావాలని జోల పట్టుకొని అడుక్కునేటట్టు చేసిండ్రు. యూరియా ఎంత అక్కరుంటే గిట్లా రోడ్ల మీదకి వచ్చి జోల పట్టి అడుక్కుంటారు చెప్పుండ్రి రైతులు. ఇయో గీడ చూడుండ్రి రోడ్డు మీద తెలంగాణ ఉద్యమంలో వంట వార్పు చేసినట్టు గంజులు పెట్టి ఎట్లా వండుతున్నారో. చిల్లర పైసలు ఖర్చు చేసి ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాల జిరాక్సులు తీసుకొస్తే అడ్డగోలుగా వారేసిండ్రని కోపం చేసిన రైతన్నలు ఇగో ఇక్కడ ఏం చేసిండ్రో చూడుండ్రి. కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలు కనిపిస్తే కొడదామని చూస్తున్నారు అన్నట్టు రైతులు మస్తు కోపంతోనున్నారు. ఇక ఈడ చూడుండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎరువులు ఇచ్చే కాడికి పోతే ఎట్లేగా పడ్డారో.
షాప్ అయినా కావాలని పటాయించు 440 మెట్రిక్ టన్ ఈ షాప్ కి వచ్చినాయి. మరి ఎక్కడ పోయింది? అదే బ్లాక్ ఇన్నరా ఎంత ఇజ్జత్ లేకుండా యూరియా బ్లాక్ లు అమ్ముకుంటానని చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. కొన్ని దిక్కులల్లా సద్దులు కట్టుకొని వచ్చి యూరియా కోసం దానిలాడుతున్నారు. మొత్తానికి మరో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నట్టే ఉన్నది యూరియా కొట్లాట తెలంగాణ.